హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సమోసా. ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్, అది కూడా హెల్తీగా, మైదా వేయకుండా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో 1 or 2 స్పూన్స్ మాత్రమే మైదా వేసుకున్నా. అందులో ఉప్పు, కారం, షుగర్, పిండి మెత్తగా రావడం కోసమని పెరుగు ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సమోసా ఫోల్డింగ్స్ ని అటాచ్ చేయడం కోసం అని చెప్పి కొంచెం మైదా ఆర్ గోధుమ వేసుకొని అందులో నీళ్ళు వేసుకొని ఇలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టెప్ కోసం కార్న్, ఆనియన్, చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని దాన్ని పల్చగా చపాతీలా ఒత్తుకోవాలి. చాలా తిన్గా రావాలి. ఈ లోపు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో అలా ఒత్తుకున్న చపాతీని తీసుకొని స్టవ్ మీద జస్ట్ అలా లైట్గా కాలినట్టు కాల్చేసి తీసేసుకోవాలి. సో దాన్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని 2 పీసెస్ కింద చేసుకోవాలి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. నేను ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి. లోపల మనం స్టఫ్తో ఫిల్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అదే పేస్ట్తో. చేసుకున్న తర్వాత ఈ లోపు పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మీకు మంచి కలర్ రావాలంటే మైదా పిండితో చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సమోసాస్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే లోపల స్టఫ్ ఫ్రై అవ్వాలి కాబట్టి. మిర్చి తీసుకొని బాయిల్ చేసుకొని అందులో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి.